అనిల్ సెటప్ ఏంటి బాబు? గోప్రో మామూలుగా ఉంటుంది, గోప్రోని ఎలాగైనా వాడాలి కదమ్మా. మా అమ్మ హాయ్. ఈరోజు మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోద్ది. మా చిన్నయ్య ఏంటి ఇంకా సరిగ్గా చూపించలేదు కదా మా డాడీని. తినే మా డాడీ what you teach, I do believe I always should have stayed. హ్యాపీ బర్త్డే ఢిల్లీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు కంటెంట్ ఏంటనేది మీకు thumbnail చూసినా అర్థమైపోద్ది, లేదంటే ఈ టీ షర్ట్ చూసినా సరే అర్థమైపోద్ది. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఒక బాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకి ఫుడ్ అనేది మధ్యాహ్నం లంచ్ అనేది మనం ప్రిపేర్ చేసి మన చేతులతో మనం వండి ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్యాక్ చేసి పంచడమే ప్లాన్. యాక్చువల్గా ఈ ప్లాన్ నాది కాదు, మా అన్నయ్య సాయిబాబా ఫ్యాన్ అనుకో. మా అన్నయ్య ఆర్మీ 6 monthsకి 4 monthsకి వచ్చిన ప్రతిసారి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు, సో మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నాను. మీరు అందరూ అనుకోవచ్చు ఇలాంటి చిన్న వీడియో అంటే ఇలా చిన్న డొనేషన్ చేసేది కూడా వీడియో తీయాలా బ్రో అని అంటే నేను కొంచెం టార్గెట్ పెట్టుకున్నాను, నెలకి ఇంతమందికి హెల్ప్ చేయాలి అది ఇది అని. అది వీడియో తీయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒకవేళ వీడియో తీయకపోతే మేబీ అది చేయనేమో. అది నెక్స్ట్ టైం చేద్దాంలే, అంత ఇది కాదు కదా అని అనుకుంటాను. అదే వీడియో అనుకో, సో ఖచ్చితంగా చెయ్యాలి, అది నా టార్గెట్. ఓకే, అయితే ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ఇల్లు కాదు, నేను యూట్యూబ్ కోసం తీసుకున్న రూమ్. ఇంకా అన్ని ఇల్లు అయితే మా ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాడు. ఇప్పుడు మనం కెమెరాస్ తీయాలి, మైక్ ఇంపార్టెంట్, మైక్ పట్టుకోవాలి, వైర్ పట్టుకోవాలి. ఇది కెనాన్ క్యామ్, మనం ఇండోర్ ఎక్కువ యూజ్ చేస్తాం. మనం సోనీ క్యామ్ పట్టుకెళ్దాం. మెమరీ కార్డ్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాడు మెమరీ కార్డ్. సో మొత్తం అయితే ప్యాక్ చేసేసాం, మనం లాక్ చేసుకొని ఇంటికి బయలుదేరుదాం. యాక్చువల్లీ ప్లానింగ్ అయితే నాది కాదు, మా అన్నయ్యది. మా అన్నయ్య ఏం ప్లాన్ చేశాడో చూడాలి. ఆ టెంపుల్ దగ్గర కూడా పర్టికులర్ టైం అనేది ఉంటుంది, ఈ టైంకి వెళ్తేనే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. లాస్ట్ టైం ఆల్రెడీ నేను 1 year బ్యాక్ అనుకుంటాను మన ఛానల్లోనే ఒక వ్లాగ్ చేశాను, Realme 3 అనుకుంటుంది. ఆ ఫోన్తో రికార్డ్ చేసి ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను, హర్ష సాయి అండ్ ఇన్స్పిరేషన్ అని చెప్పి. సో మొత్తానికి మనం మా ఇంటికి వెళ్ళి ప్లాన్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది గోప్రో కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఈ గోప్రో కెమెరాలో నాకు బాగా నచ్చింది ఈ ఫ్రేమ్ ఒక్కటే. మనకి స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది అండ్ వాయిస్ రికగ్నేషన్. అంటే ఇప్పుడు ట్రావెల్లో ఉన్నాను కదా, సో వాయిస్ ఎలా వస్తుందో తెలీదు. సో మ్యాక్సిమం అది కూడా బాగానే ఉంటుంది, కానీ చూసేవాళ్ళు అటు ఇటు కొద్దిగా వెరైటీగా చూస్తారు. మరి మనం అవన్నీ పట్టించుకోకూడదు, మూవ్ ఆన్ అయిపోవడమే జస్ట్. కానీ నాకు ఈ ఓవరాల్ ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఏమో మంచి ఫీల్ ఉంది, ఇలాగ ఏదో ఒక ట్రావెలర్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మొత్తానికి. కానీ కెమెరా ఎక్కడ పడిపోకుండా ఉంటే చాలు, ఇది పడింది అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ఒకసారి స్లో చేయండి నువ్వు. అనిల్ అన్ని ప్రార్థన చేయించుకుంటున్నాడు, క్రిస్టియన్స్ కదా అనిల్. మామూలుగా ఉండదు, లేట్ అయిపోతుంది. సెటప్ ఏంటి బాబు? గోప్రో మామూలుగా ఉంటుంది, గోప్రోని ఎలాగైనా వాడాలి కదమ్మా. ఫ్రేమ్ కోసమే కదా మనం మైక్ మ్యాక్సిమం క్యాప్చర్ చేయాలి. అది దీనికి గోప్రోకి డైరెక్ట్ మ్యాక్ పెద్ద అవ్వట్లేదు. బర్త్డే బాయ్ రైడర్ కనిపిస్తున్నాడు, మాత్రం చాలా బాగుంది. హాయ్ గాయ్స్. బేసిక్గా చాలా మంది అనుకుంటారు హెల్మెట్ పెట్టుకుంటే రైడ్ చేయరు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా హెల్మెట్ పెట్టుకోవాలి అనేసి. కానీ మా ఇంటికి నా రూట్కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుందో, అంటే డిస్టెన్స్ ఏముంటుందో దగ్గరే. సో అందుకే మేము హెల్మెట్ పెట్టుకోలేదు. ఈ మధ్యలో మీరు మాత్రం పెట్టుకోండి. కానీ ఈ మధ్యలో పడిపోతే లేదా నా సేఫ్ డ్రైవింగ్ Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could.
సో మా ఇల్లు కూడా మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. అంటే డెప్త్గా వద్దు, నార్మల్గా అలా చూసేద్దాం. మా అమ్మ హాయ్. ఈరోజు మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోద్ది. ఈరోజు అంటే పని ఇలా కవర్ చేసేయచ్చు. వంట కూడా ఇక్కడే అంటే కింద ప్రిపేర్ చేస్తారు. కిందన మా చిన్న హౌస్ మాట ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అవుతుంది. అందరూ కన్స్ట్రక్షన్ ఉంది. కింద నీళ్ళు కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ బ్యాక్ ప్లేస్ చూసారా, మ్యాక్సిమం అక్కడ షెడ్ వేసుకుంటే మనం వీడియోస్ చేసుకోవడానికి మంచి లొకేషన్ అని చెప్పచ్చు. మర్చిపోయింది చెప్పడం. మా చిన్నయ్య మా చిన్న యాక్చువల్గా తాపి మేస్త్రి కమ్ కేబుల్ ఆపరేటర్. తాపి మేస్త్రి వల్ల ఇల్లు మ్యాక్సిమం తనకు తానే కట్టుకుంటున్నాడు, లో బడ్జెట్లో అయిపోతుంది. ఇందాక అక్కడ కనిపించారు కదా మా చిన్నయ్య మాట. మా చిన్నయ్య కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల స్టడీస్ 7th క్లాస్తోనే ఆపేసి మా అమ్మతో పాటు పనిలోకి వెళ్ళిపోయాడు అనమాట. మా అమ్మ చలక్కాయలు మొగ్జన్లు ఈ టైప్లో కొద్దిగా అమ్మి కొద్దిగా అప్పుడు కష్టాలు పడ్డాంలే, ఇంకా ఇవన్నీ కామన్ కదా. సో ఆ రీజన్ వల్ల మా అన్ని స్టడీస్ మానేసి 7th క్లాస్తో మానేశాడు. 10th ఇంటర్ ప్రైవేట్గా కట్టి జాబ్స్కి ట్రై చేశాడు కానీ పని అవ్వలేదు. సో మొత్తానికి ఇప్పుడు మా అన్ని కేబుల్ ఆపరేటర్, తాపి మేస్త్రి. ఇల్లు కూడా మ్యాక్సిమం మా అన్ని ఒక్కడే ఒక హెల్పర్ని పెట్టుకొని చేస్తారంతే. ఈ టైల్స్ వేయడం, చిన్న చిన్న ఏమన్నా వర్క్ అంటే హెవీ వర్క్ ఏమన్నా ఉంటే ఇంకొక సపోర్ట్ని తీసుకొస్తాడు తప్ప మామూలుగా అయితే మా అన్ని ఎవరిని తీసుకురాడు. ఒక హెల్పరు ఆడే ఇల్లు అంతా కట్టింది. లో లైటింగ్ కదా మీకు అంత కనిపించట్లేదు. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో దిగుతాం కదా, అంటే సామాన్లు ఏం పెట్టకంటే ఇంట్లో దిగుతాం కదా, అప్పుడు కంప్లీట్గా టూర్ కూడా చేద్దాం. లోచన హాయ్ చెప్పు. ఇందాక బాబుని చూపించాను కదా అలా అక్క. హాయ్ చెప్పమ్మా. ఇందాక సరిగ్గా చూపించలేదు కదా మా డాడీని. మా డాడీ ప్రపంచం మొత్తం గేదెలే, ఇంక ఏం ఉండదు. గేదెలో దానికి తిండి అంతే. మా డాడీకి నేనేం జాబ్ చేస్తాను అనేది కూడా మా డాడీకి ఒక క్లారిటీ ఉండదు. అంటే ఒక మొబైల్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ, కెమెరా గురించి కానీ బేసిక్స్ కూడా తెలియదు. మా డాడీ నేను ఏ జాబ్ చేస్తున్నాను అనుకుంటాడంటే, మా ఓడో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉండి పని చేస్తే శాలరీ ఆటోమేటిక్గా పడుతుంది. అదే మా డాడీ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఇలా ఏం చేస్తానంటే లేదా ఆడుకుంటున్నారులే అని చెప్పి వెళ్ళిపోయాడు మా డాడీ. సక్సెస్ఫుల్గా కుకింగ్ అంతా అయిపోయింది. లోపల ప్యాకింగ్ మొదలెడుతున్నారు. ఒకసారి లోపల ప్యాకింగ్ కూడా చూద్దాం. దిలీప్ జాయిన్ అయ్యావు ఇందులో. బై ద వే టుడే ఇస్ బర్త్డే, దిలీప్ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దిలీప్. నేను చెప్పాను కదా మా అన్నీ ఒకసారి చూడు, హాయ్ చెప్పు. చెప్పాను కదా మా పెద్దని ఆర్మీ అని 6 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి వచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. నాకు కూడా కొద్దిగా చెప్పుకుంటా. అండ్ ఇంకొకటి మా అన్ని ఆర్మీ అని చెప్పి ఎవరన్నా కనిపించినా అంటే ఎవరన్నా పలకరించినప్పుడు వాళ్ళు అడగకముందే నేను చెప్పేస్తాను మా అన్ని ఆర్మీ అని. మా అన్నయ్య 10th అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే జాబ్ వచ్చేసినట్టుంది. అప్పటి నుంచి నేను కొంచెం సెటిల్ అయ్యాం. మేబీ మా అన్నయ్యకి జాబ్ రాకపోతే నేను కూడా డిగ్రీ వరకు రాకపోవచ్చు. ఎందుకంటే మా చిన్న కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల 7th ఆపేసి మా అమ్మతో పని మొదలుపెట్టాడు కదా. సో అంతే, ఎలా రాసి పెట్టుంటే అలాగే మా అన్నయ్య జాబ్ వచ్చింది. మా ఇంట్లో కొద్ది గొప్ప చదువుకుంది నేనే డిగ్రీ దాకా, కానీ ఉపయోగమే ఉంది, ఏ ఉపయోగం లేదు సర్టిఫికేట్. ఓకే, అయితే ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం చేసి మనం అందరం కలిసి భోజనం చేసేసి వ్లాగ్ ఎండ్ చేద్దాం. Lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one day I'll be yours.
ప్యాకింగ్ డన్. వాళ్ళు ఉన్నారో లేదు చూసి బేగా పెట్టేయచ్చు, కార్లో పెట్టేయచ్చు. డన్. ప్రెసెంట్ కార్లో ఉన్నాం. అర్జెంట్గా టెంపుల్కి వెళ్ళిపోయి ఈ టాస్క్ ఫినిష్ అయిపోతే మనకు కూడా ఆకలి వేస్తుంది. బేగా ఫోన్ చేసి వ్లాగ్ ఎండ్ చేద్దాం. మాత్రం సేవ చేస్తాను దిలీప్ కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల వేరే ఒకరు వచ్చి పనిచేయమాట. అంటే ఆల్మోస్ట్ అయిపోయి ఇంకొక 4-5 మిగిలిపోయినట్టు ఉన్నాయి. అవి ఒకసారి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఇచ్చేసి ఫినిష్ చేసేద్దాం టాస్క్. సో ఫైనల్గా మన టాస్క్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎందుకంటే మనం బర్త్డే బాయ్ అని చెప్పాను కదా, తినే మనకి ఈ టాస్క్ చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. పైన ఈ రోజు తిన బర్త్డే కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే దిలీప్. మనోడు ఆల్రెడీ అవుట్ఫిట్ తీసేసుకున్నాడు. సో మన సైడ్ నుంచి ఒక చిన్న లోపస్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పైగా మనల్ని రెస్టారెంట్ కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి ఆల్రెడీ తీసుకున్నాము. హ్యాపీ బర్త్డే దిలీప్. సో రెస్టారెంట్కి వెళ్దాం, ఇంకా మాట్లాడదాం. and funky beat, you better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die.